పర్మాకల్చర్ పద్ధతిలో చాలా మటుకు మనం న్యాచురల్ అంటే ఒక సహజ వనరుల గురించి ఆలోచిస్తాము, నేల గురించి ఆలోచిస్తాము, మన సంస్కృతి గురించి ఆలోచిస్తాము. పిట్టలు, తర్వాత చెట్లు, తర్వాత దానికి కావాల్సినటువంటి వనరులు ఎట్లా కాపాడుకోవాలి, వీటిని ఎంతవరకైనా దానికి కాపాడే పద్ధతి ఏ పద్ధతి ఉన్నా మాక్సిమం మనం దాన్ని హాని తలపెట్టకుండా చేస్తూ మన అవసరాలని ఆ పద్ధతుల ద్వారా తీర్చుకుంటూ మనం ముందుకు సాగడం అనేది దీంట్లో చాలా ముఖ్యమైన అంశం. అయితే దీంట్లో మనకి ఇప్పుడు ఒక ముఖ్యమైన నీతి సూత్రాల విషయానికి వచ్చినప్పుడు పర్మాకల్చర్ లో అది భూ సంరక్షణ జరగాలి, మనం అదేవిధంగా ప్రజల సంరక్షణ కూడా జరగాలి. ఏ పని చేసినా మనం భూతల్లిని కాపాడుకోవాలన్నప్పుడు ప్రజల సంరక్షణ కూడా, ఎందుకంటే భూమితో మమేకమైనటువంటి ప్రజలు ఉన్నారు కాబట్టి ప్రజల సంరక్షణ జరగాలి. దాంతోపాటు ఒక న్యాయమైన మార్గాన్ని వెతుక్కోవడానికి మనం అది ఒక న్యాయమైన వాటా, అన్నిటికీ దీనికి హక్కు ఉంది, మనం అన్నిటినీ ఒక సమానంగా చూడవాలని అనేది థర్డ్ ఎథిక్ కింద 3వ సూత్రం ఉంటుంది. ఈ 3 సూత్రాలు పర్మాకల్చర్ లో చాలా ముఖ్యమైనవి. దాన్ని అందుకని మనం ఏమంటామంటే కేర్ ఆఫ్ ఎర్త్, భూ సంరక్షణ, ప్రజల సంరక్షణ, తర్వాత భావితరాల సంరక్షణ. అంటే భావితరాల గురించి కూడా ఆలోచించాలి మనం, అది ఒక భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలనేది 3వ సూత్రం. దీనికి చాలా ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఆ నీతి, ఆ నియమాలు, మనం ఏమైతే పనిచేస్తామో దాంట్లో ఒక నీతితో, నైతికతో, తర్వాత కొంత విలువలతో కూడిన పనులు, కొన్ని సూత్రాలని పాటిస్తూ మనం అవి ముందుకు పోతే తప్పకుండా మనం అన్నిటినీ సంరక్షించబడతాయి. తర్వాత మనం అన్నిటినీ న్యాయం చేయగలుగుతాము. న్యాయం అనేది మనకు ప్రజల మధ్యన, సంస్కృతి మధ్యన, మనకు ప్రకృతి మధ్యన ఒక న్యాయమైన ఆలోచన లేకపోతే మనం ఈ ఉన్న భూతల్లిని గాని, లేకపోతే ఈ ఉన్న వనరుల్ని గాని, లేకపోతే ఉన్న పర్యావరణాన్ని గాని నాశనం చేసే పద్ధతులు కాకుండా అవితో కలిసి పనిచేసే ప్రయత్నాలు జరగాలనేది పర్మాకల్చర్ లో ముఖ్యమైన అంశము.